ఇంట్లో పని మొత్తం పూర్తి చేసుకుని భర్త విజయ్ కోసం ఎదురు చూస్తుంది అతని భార్య సీత. టైం రాత్రి 10:30 అవుతున్నా అతను ఇంకా ఇంటికి రాలేదు. ఒకసారి ఫోన్ చేసి చూద్దాం అనుకుని, మళ్ళీ తను డ్రైవింగ్లో ఉంటే కష్టం అవుతుంది, నా నెంబర్ చూసి ఇంకా స్పీడ్గా వస్తారేమో అని మౌనంగా టైం వైపు చూసింది. ఇంతలో గ్యాస్ కట్టెనో లేదో అని ఆలోచన వచ్చి వంటగది వైపు వెళ్ళింది సీత. అక్కడ నుండి తిరిగి వస్తూ పక్కనే ఉన్న అత్తగారి గది దగ్గర సీత అడుగు ఆగిపోయింది. ఆమె ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడే విషయం కూడా సీత గురించే. అందుకే చెవి అటువైపు వేసి అత్తగారి మాటలు వింటూ ఉంది సీత. పెళ్ళై 3 ఏళ్ళు అవుతున్నా సీతకి ఇంకా పిల్లలకు పుట్టలేదక్క. ఏదైనా ప్రాబ్లం ఉందేమో అని డాక్టర్కి చూపించమన్నా కూడా విజయ్ తీసుకెళ్లడం లేదు. నాకు మాత్రం మనవడు మనవరాలతో ఆడుకోవాలని ఉండదా? ఏమైనా గట్టిగా అంటే అత్తగారు సాధిస్తుంది అనేస్తారు. కొడుకేమో నీకెందుకీ చాదస్తం అని తినేస్తున్నాడు. ఎవరికి చెప్పుకోవాలక్క నా బాధని అంటూ ఎవరో బంధువులకు చెప్పుకుంటూ బాధపడుతోంది అత్తగారు. అప్పటి వరకు విజయ్ గురించి ఆలోచిస్తూ ఎదురు చూస్తున్న సీత అత్తగారి మాటలు విని మౌనంగా గదిలోకి వెళ్ళి కూర్చుని కన్నీళ్లు పెట్టుకుంది. ఇంతలోనే విజయ్ ఆఫీస్ నుండి వచ్చి గదిలో నుంచి సీత అత్తగారి మాటలను తలుచుకుని బాధపడుతూ ఉండడం చూసి అసలు విషయం తెలుసుకున్నాడు. సీత విజయ్ ఇద్దరూ బావ మరదళ్ళు. చిన్నప్పటి నుండే కలిసి పెరిగిన ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ప్రాణం. ఇంట్లో వాళ్ళు కూడా చిన్నప్పటి నుంచి ఇద్దరికీ పెళ్లి చేయాలనే ఆలోచనతో ఉన్నారు. కానీ విజయ్ ఎదిగే క్రమంలో తన తండ్రిని మధ్యలో కోల్పోయాడు. విజయ్ ఒక్కడే కొడుకు కావడంతో ఇంటి బాధ్యత తనే చూసుకోవాల్సి వచ్చింది. చదువు ఆపేసి మధ్యలో ఉద్యోగానికి వెళ్ళడం మొదలుపెట్టాడు. తన తండ్రి చేసిన చిన్న చిన్న అప్పులను తీర్చడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో సీతకి విజయ్కి పెళ్లి చేయాలన్న ఆలోచనను ఇంట్లో వాళ్ళు పక్కన పెట్టేశారు. సీత వాళ్ళ తండ్రేమో విజయ్ వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగాలేదు. తండ్రి చనిపోయిన తర్వాత వాళ్ళ పరిస్థితి బాగా క్షీణించింది. ఇలాంటి టైంలో నా కూతుర్ని వాళ్ళ ఇంటికి ఎలా పంపించను అనుకుంటూ ఆలోచన చేశారు. ఒకరంటే ఒకరికి ప్రాణం ఉన్న సీత విజయ్లు ఇంట్లో వాళ్ళ మాటలకి ఎదురు తిరిగారు. సీత తన ఇంట్లో నేను బావని తప్ప వేరొకరిని చేసుకోను అని తెగేసి చెప్పింది. అప్పటికే సీత ఓ స్కూల్లో టీచర్గా పనిచేస్తోంది. కావాలంటే నేను ఆర్థికంగా నిలబడగలను అనుకుంటూ తన బావకి ధైర్యం చెప్పి బావనే పెళ్లి చేసుకుంటా అని గట్టిగా చెప్పడంతో వీళ్ళిద్దరి పెళ్లికి ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారు. విజయ్ కూడా ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. వచ్చే జీతంతో ఇంటిని, తండ్రి చేసిన అప్పుని తీరుస్తూ కాలం గడిపేస్తున్నాడు. అది సీతా విజయ్లకు తొలి రాత్రి. పంచకట్టు కట్టుకుని తెల్లని చొక్కాతో తన సీత కోసం ఎదురు చూస్తున్నాడు విజయ్. అప్పుడే పాల గ్లాసు పట్టుకుని సిగ్గుని మొహంలో దాచుకుని తలదించుకుని వచ్చింది సీత. ఆమెను దగ్గరికి తీసుకుని చేతిలో ఉన్న పాల గ్లాస్ పక్కన పెట్టి సీతని తన కౌగిలిలో బంధించాడు విజయ్. ఆ కౌగిలిలో ఉన్న సీత ఒక తీయని అనుభూతిని పొందుతూ మైకంలోకి వెళుతూ కాసేపటికి మెలకువ తెచ్చుకుని వెంటనే విజయ్ని వెనక్కి నెట్టేసింది. ఆ కౌగిలి నుండి దూరంగా జరిగి సీత వైపు ఆశ్చర్యంగా చూస్తూ, ఏమైంది సీత, ఎందుకు నన్ను నెట్టేశావు అని ప్రశ్న వేశాడు విజయ్. బావా, మన పెళ్ళి ఎన్ని కష్టాలతో ఇబ్బందులతో జరిగిందో నీకు తెలుసు కదా. వాటికి కారణాలు ఏమిటో కూడా నీకు తెలుసు. నాకప్పుడే పిల్లల గురించి ఆలోచన లేదు బావా అని విజయ్కి తన మనసులో మాట చెప్పేసింది సీత. విజయ్కి ఏం అర్థం కాలేదు. పిల్లల గురించి ఎందుకు నీకు ఆలోచన లేదు? నేను ఇప్పుడు సంపాదిస్తున్నాను కదా, దేవుడిచ్చే ప్రసాదాన్ని కాదనుకోవడం తప్పు సీత అంటూ సీతకి వివరణ ఇస్తున్నాడు విజయ్. అలా కాదు బావా, నాకు టీచర్ జాబ్ అంటే ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా. ఇప్పుడిప్పుడే నేను ఆ ఉద్యోగంలో స్థిరపడుతున్నాను. మనం ఏ ప్లానింగ్ లేకుండా పిల్లలు అనుకుంటూ వెళ్ళిపోతే నా డ్రీమ్ ఇంకా మన ఆర్థిక పరిస్థితి కూడా దెబ్బతింటుంది. ప్లానింగ్ లేకుండా చేసుకుంటే 1 సంవత్సరం నేను ఇంట్లో ఉండాల్సి వస్తుంది. మరొకసారి కూడా తప్పు జరిగితే ఇంకో సంవత్సరం. అప్పటికీ నాకు ఓపిక అయిపోయి ఇంట్లో కూర్చుండిపోతాను. నా టీచర్ డ్రీమ్ మిస్ అవుతుంది. ఇప్పుడున్న మన పరిస్థితులు అలాగే మిగిలిపోతాయి. అందుకే కొన్నాళ్ళు పిల్లలు వద్దని గ్యాప్ ఇవ్వాలనుకుంటున్నాను బావా
అని విజయ్తో తన మనసులో మాట చెప్పింది సీత. ఆ మాటలన్నీ విన్నాక విజయ్కి సీత మనసులో ఉన్న తన డ్రీమ్ గురించి ఆలోచించాలి అనిపించింది. సంపాదన ఏముంది సీత, ఈరోజు కాకపోతే రేపైనా సంపాదిస్తాను. ఇంకా పిల్లలు అంటావా, దేవుడిస్తే ఎప్పుడైనా ఓకే. నాకు నీ డ్రీమ్ విషయంలో నేను డిసప్పాయింట్ చేయడం నాకు ఇష్టం లేదు. అలాగే నువ్వు ఎప్పుడు ఆలోచిస్తే అప్పుడే ఈ విషయం గురించి ఆలోచిస్తా అనుకుంటూ విజయ్ మౌనంగా నిద్రపోయాడు. అటు సీత కూడా విజయ్ మనసు బాధ పెట్టానేమో అనుకుంది. కానీ ఆమె మనసులో మాత్రం విజయ్ ఎప్పుడూ తనను అర్థం చేసుకుంటాడని నమ్మకం అలానే ఉంది. పిల్లలు అప్పుడే వద్దు అని అనుకున్నారు, కానీ బయటికి ఎక్కడికి వెళ్ళినా అందరి నుంచి ఎంతమంది పిల్లలు అనే ప్రశ్న ఎదురవుతోంది. కొందరైతే ఏమైనా లోపం ఉందేమో, డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, తెలిసిన వాళ్ళు ఉన్నారు అనేవాళ్ళు. లోపల బాధగా అనిపిస్తున్నా చుట్టూ ఉన్న పిల్లల్ని చూస్తూ తనకు పిల్లలు ఉంటే బాగున్ను అని సీతకు అనిపించేది. కానీ డ్రీమ్, ఇంట్లో పరిస్థితులు ఎవరి గురించి ఆలోచించొద్దు అని చెప్పేవి. ఇంట్లో అత్తగారైతే లోపం ఎక్కడ ఉందో అనుకుంటూ కొన్నాళ్ళు ములక్కాయ కూరలతో చంపేసేవారు. ఇక అత్తగారి మాటలు వినలేక అసలు విషయం చెప్పాల్సి వచ్చింది. దాంతో ఆమె గుణుగుడు పెరిగింది. దేవుడిచ్చినప్పుడే తీసుకోవాలమ్మా, ఏమిటి మీ పిచ్చి పిచ్చి నిర్ణయాలు, ఒకసారి వద్దనుకుంటే మళ్ళీ మనకది ఎప్పుడు దొరుకుతుందో తెలియదు. ఆడపిల్లకి అమ్మతనం చాలా అవసరం అనుకుంటూ తిట్టేవారు అత్తగారు. అవును, నిజమే. ఏ ఆడపిల్లకైనా అమ్మని పిలిపించుకోవడం ఒక వరం. కానీ దానికోసం ఎందరో ఆడవాళ్ళు వాళ్ళ కలలని ఆశలని చంపుకుంటున్నారు. నేను అలా చంపుకోవాలనుకోకూడదు అనుకొని నేను ఈ ఆలోచన చేశాను. ఇప్పటికే 3 ఏళ్ళు అవుతుంది. చేయాలనుకున్న ఉద్యోగం మీద నాకు ఆసక్తి పోతోంది. ఇప్పుడు నేను తల్లి అనిపించుకోవడం కరెక్ట్ అనిపిస్తోంది. అందుకే కదా ఇంటి పని మొత్తం తొందరగా ముగించుకొని విజయ్ కోసం ఎదురు చూస్తున్నాను. ఇంతలో అత్తగారి మాటలు నన్ను ఇంతలా బాధ కలిగించాయి అని తనలో తాను బాధపడుతోంది సీత. అదే విషయం అర్థం చేసుకున్న విజయ్ ఆమెను ఓదారుస్తూ ఉంటే, బావా, నాకు తల్లి కావాలని ఉంది. మన పరిస్థితులు బాగానే సర్దుమణుగుతున్నాయి. ఇన్నాళ్ళ ఎదురుచూపుకి నేను ఇంకా ముగింపు ఇచ్చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పింది సీత. ఆమె నోటి నుండి ఆ మాట విన్న విజయ్ ఆనందం పట్టలేక సీతని అక్కడే ఎత్తుకుని ఒక తిప్పు తిప్పి నుదుటి మీద ముద్దుల వర్షం కురిపించాడు. సంవత్సరం తిరిగాక అత్తగారి చేతిలో పాపను పెట్టింది సీత. మహాలక్ష్మి పుట్టింది అనుకుంటూ విజయ్ ఎంతో మురిసిపోయాడు. అవును సీత, అంత సడన్గా ఆ రోజు నువ్వు పిల్లల గురించి ఎందుకు ఆలోచించావు అనే ప్రశ్న వేశాడు విజయ్. ఆ ముందు రోజు నేను బస్సులో వస్తూ ఎదురుగా ఉండేవాళ్ళ మాటలు విన్నాను బావా. ఆ అబ్బాయికి విషయం లేదంట కదా అని ఎవరి గురించో మాట్లాడుకున్నారు. అలాగే మన విషయం కూడా మాట్లాడుకుంటారు కదా. నన్ను గొడ్రాలని పిలిచినా పర్వాలేదు బావా, నిన్ను మాత్రం ఎవరూ ఏ మాట అనకూడదు. అందుకే ఆ రోజు ఆ నిర్ణయం తీసుకున్నాను. ఇన్నాళ్ళు మాటలు అన్నా కూడా నన్ను మాత్రమే అనేవారు, నా గురించే మాట్లాడేవారు. కానీ ఆ నిమిషం నీ విషయంలో అలా మాట్లాడుకుంటారా అనే ఆలోచన చేయలేకపోయాను అని సీత సమాధానం ఇచ్చింది. ఆ సమాధానంతో విజయ్ సీతని దగ్గరికి తీసుకుని గుండెలకి హత్తుకున్నారు. ఇప్పుడు సీతా విజయ్లిద్దరూ మనవడిని కూడా నాకు ఇచ్చేయండి అని అత్తగారి కోరిక త్వరలోనే నెరవేర్చే పనిలో ఉన్నారు. చూసారుగా ఫ్రెండ్స్, ఎందరో మాతృమూర్తులు పిల్లల కోసం తమ కోరికలని ఆశలని చంపుకుంటున్నారు. అలా చంపుకునే ప్రతి ఒక్క ఆడపిల్లకి ఈ కథ అంకితం. ఈ కథ వల్ల ఎవరైనా బాధపడినా, కించపరిచే విషయాలు ఉన్నా నన్ను క్షమించండి. కథ నచ్చితే ఒక లైక్ చేసి మీ అభిప్రాయాలు కామెంట్ చేయండి. తెలుసుగా మరి, మీ కామెంట్సే నా కథలకి ఇన్స్పిరేషన్.